ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల అక్రమాలు పెరిగిపోతున్నాయి. డిజిటల్ అరెస్ట్ అంటూ, పర్సనల్ వీడియోలు, ఫోటోలు బయటపెడతామంటూ భయపెట్టి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ తరహా సైబర్ మోసాలపై ప్రభుత్వాలు, పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా యూపీలోని కాన్పూర్లో ఓ యువకుడు చాకచక్యంగా వ్యవహరించి ఏకంగా సైబర్ స్కామర్నే బురిడీ కొట్టించాడు. బ్లాక్మెయిల్కి దిగిన ఆ దుండగుడికి కట్టుకథలు చెప్పి వాడి ఖాతా నుంచి ఏకంగా 10,000 రూపాయలు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను మోసపోయానని గ్రహించిన మోసగాడు తన డబ్బును తిరిగి ఇవ్వాలని వేడుకున్నాడు. ఓ సైబర్ స్కామర్ సీబీఐ అధికారిగా నటిస్తూ భూపేంద్ర సింగ్ అనే యువకుడికి ఫోన్ చేశాడు. ఆ యువకుడికి సంబంధించిన అశ్లీల వీడియోలు తన వద్ద ఉన్నాయని, కేసును మూసివేయడానికి లంచం ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించాడు. అయితే ఇది సైబర్ నేరగాడి పని అని గ్రహించిన భూపేంద్ర వాడిని బురిడీ కొట్టించేందుకు పన్నాగం పన్నాడు. సైబర్ నేరగాడితో భయపడుతున్నట్లు నటిస్తూ, అంకుల్ దయచేసి మా అమ్మకు చెప్పకండి, లేకపోతే నేను పెద్ద ఇబ్బందులో పడతాను అని వేడుకున్నాడు. తాను ఇప్పటికే బంగారు గొలుసు తాకట్టు పెట్టానని, దానిని తిరిగి పొందడానికి 3,000 రూపాయలు అవసరమని చెబుతూ ఓ కట్టుకథ చెప్పాడు. ఆ కుట్రలో పడి ఆ స్కామర్ ఆ మొత్తాన్ని భూపేంద్రకు బదిలీ చేశాడు. కొన్ని రోజుల తర్వాత స్కామర్ మళ్లీ కాల్ చేశాడు. దీంతో భూపేంద్ర మరో కథ చెప్పాడు. తాను మైనర్ కాబట్టి ఆ నగల వ్యాపారి తన బంగారు గొలుసును విడిపించడానికి నిరాకరించాడని, ఆ సమస్యను పరిష్కరించడానికి తన తండ్రిగా నటించాలని కోరాడు. దీంతో భూపేంద్ర స్నేహితుడు నగల వ్యాపారి అవతారం ఎత్తాడు. అతడు స్కామర్తో మాట్లాడి అదనంగా మరో 4,000 రూపాయలు పంపమని ఒప్పించాడు. ఆ గొలుసును తాకట్టు పెట్టడం ద్వారా 1,10,000 రూపాయలు రుణం పొందొచ్చని, కానీ 3,000 ప్రాసెసింగ్ ఫీజు అవసరమని స్కామర్ను ఒప్పించాడు. మోసం గురించి తెలియని స్కామర్ ఆ మొత్తాన్ని బదిలీ చేశాడు. మొత్తానికి భూపేంద్ర ఆ స్కామర్ నుంచి 10,000 రూపాయలు వసూలు చేశాడు. చివరికి తాను మోసపోయానని స్కామర్ గ్రహించి తన డబ్బు తిరిగివ్వాలని వేడుకున్నాడు. ఈ సంఘటనపై భూపేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేసి స్కామర్ నుండి తీసుకున్న డబ్బును పేదలకు పంచుతానని చెప్పాడు.